ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఏ జ్ఞానము చేతైతే మనుజుడు సమస్త ప్రాణుల యందు కూడా రకరకాలుగా వేరువేరు విధాలుగా ఉన్నటువంటి అనేక జీవులను వేరువేరుగానే తెలుస్తూ ఉన్నాడో అటువంటి జ్ఞానమే కదా రాజస జ్ఞానము అని చెప్పబడుతున్నది. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక చరాచర ప్రాణులలో కూడా అది వేరు ఇది వేరు అనే భిన్నత్వాన్ని అనేకత్వాన్ని చూడడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానమా అంటే కాదు కదా. అది కేవలం రాజస జ్ఞానమే అవుతుంది. అటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఒక వ్యక్తిని చూసినప్పుడు వాని యొక్క గుణగణాలను పరికిస్తారే కానీ ఆత్మతత్వాన్ని చూడలేరు. కాబట్టే వారు వ్యక్తులలో భిన్నత్వాన్ని అంటే వ్యత్యాసాన్నే చూస్తారు. ఇటువంటి రాజసికమైనటువంటి జ్ఞానము చేత ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎలాగంటే వారంతా కూడా ప్రాణుల్లో అన్నింటా సర్వత్రా సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపం ఉన్నప్పుడు అయినా కూడా ప్రతి ప్రాణిలో కూడా భిన్నత్వాన్నే చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి దానిని తొలగించుకున్నప్పుడు ఇంకా రెండవది లేనటువంటి ఆ యొక్క ఏకరసమాత్రమైనటువంటి అద్వైత భావము అనేటువంటి సమదృష్టిని అవలంబించాలి కదా అనే చెబుతూ ప్రపంచంలో అనేకత్వాన్ని చూడడం, సర్వజీవులు యందు కూడా ఇది వేరు అది వేరు, వీడు నావాడు, అది అటువంటిది, ఇది కదల్లేనిది, ఇది చిన్నది అది పెద్దది అనేటువంటి భేదభావాన్ని కలిగి ఉండడం అనేటువంటిది రాజస జ్ఞానం యొక్క లక్షణం కదా. కాబట్టి తామస జ్ఞానాన్ని గురించి తెలుసుకునేటప్పుడు ఏ జ్ఞానం వలనైతే మనుజుడు ఏదైనా సరే ఒక పని యందు శరీరాలు కానీ ప్రతిమల యందు కానీ సమస్తము కూడా ఏమై ఉన్నది అదే తగులుకొని ఉంటుంది. అందుకు తగినటువంటి హేతువు కారణము లేదనుకో తత్వాన్ని సత్య వస్తువుని తెలియకుండానే ఉంటుంది. అల్పమైనదిగా ఉంటుంది, అల్పమైనటువంటి ఫలితాన్నే కలగజేస్తూ ఉంటుంది. అటువంటి జ్ఞానమే తామసమైన జ్ఞానము కదా. అంటే తామస జ్ఞానం కలిగిన వాడు ఏదో ఒక దృశ్య వస్తువును పట్టుకొని ఏదో మునిగిపోయినట్లుగా దాని యందే ఆసక్తి కలిగి అదే సమస్తము అని తలుస్తూ ఉంటాడు. అతడు ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని మాత్రమే చూస్తాడు. ఆ శరీరమే సత్యమని నిత్యమని అదే సమస్తమని భావిస్తూ ఉంటాడు. రాజస జ్ఞానం కలిగినటువంటి వాడైతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాలను చూస్తాడు, మనోభావాలను మాత్రమే చూస్తాడు. సాత్విక గుణం కలిగినటువంటి వాడు, సాత్విక జ్ఞానం కలిగిన వాడైతే లోపల విభజింపబడినటువంటి ఆత్మతత్వాన్ని కదా చూస్తూ ఉంటాడు. అంటే చంచల వస్తువులకు దేహము మనస్సు కూడా రెండు మార్పులకి లోనయ్యేవి. అంటే స్థిరము లేనటువంటివి. కాబట్టి వాటిని ఆశ్రయించేవాడు, వాటి పట్ల దృష్టి కలిగిన వాడు ఆ స్థిరత్వము లేనటువంటిది నశించిపోయేటువంటి ఆ జనన మరణాలతో కూడినటువంటి ఉపాధులను పొందుతూనే ఉంటాడు. అంటే శాశ్వతమై నిత్యమై సత్యమై స్థిరమై అవ్యయమైనటువంటి ఆత్మను ఆశ్రయించినటువంటి వాడైతే అటువంటి ఆత్మదృష్టి కలిగినటువంటి వాడు మరి శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మతత్వాన్నే కదా పొందుతాడు. కాబట్టి తామసమైనటువంటి రాజసమైనటువంటి జ్ఞానాలను రెండును కూడా వదిలివేయాలి. అలా వదిలివేసినప్పుడు ఇక సాత్విక జ్ఞానం మాత్రమే అనుసరించాలి, అవలంబించాలి.
అని చెబుతూ అసలు తామస జ్ఞానము అనేటువంటిది ఏదో ఒక దృశ్య వస్తువును పట్టుకొని దాని పట్లే ఆసక్తి ఆశ కలిగి ఉంది. అది మాత్రమే సర్వము కూడా సమస్తము, ఇది తప్ప మరొకటి లేదు అని భావించడానికి ఎలాగంటే ఇప్పుడు శరీరాన్ని చూసి అదే సత్యమని భావించడం అనేటువంటిది అందుకు తగినటువంటి కారణాన్ని చూపలేనటువంటిది. తత్వాన్ని అంటే శాశ్వత వస్తువును సత్య వస్తువును కూడా తెలియనటువంటిది, కొద్దిపాటి ఫలమే కలిగి ఉండేటువంటిదే కదా తామస జ్ఞానము అని చెబుతూ ఇంతవరకు కూడా 3 రకాలైనటువంటి సాత్వికమైన జ్ఞానము, రాజసికమైన జ్ఞానము, తామసికమైనటువంటి జ్ఞానమును కూడా గురించి తెలియజేసి ఇంకా 3 రకాలైనటువంటి కర్మలను కూడా తెలియజేయబోచు. మొట్టమొదట సాత్వికమైనటువంటి కర్మను గురించి పరమాత్మ తెలియజెప్తూ ఉన్నారు. నియతం సంఘరహిత మరాగా ద్వేషత కృతం అఫలా ప్రేప్సునా కర్మాయ తత్సాత్వికముచ్యతే. అది ఎలా ఉంటుంది అంటే శాస్త్రము చేత నియమించబడి ఉంటుంది, అది శాస్త్రములో చెప్పబడి ఉంటుంది, శాస్త్రములో చెప్పబడినటువంటి హితకార్యమై ఉంటుంది, శాస్త్రముల చేత నియమింపబడి ఉంటుంది. అంతేకాక ఫలాపేక్ష కానీ దాని పట్ల అంటే చేసేటువంటి కర్మ పట్ల ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించడం, ఆసక్తి కలిగి ఉండడం, దాని పట్ల సంగత్వాన్ని కలిగి ఉండడం, కోరిక కలిగి ఉండడం, అభిమానం కానీ రాగము ద్వేషము దాని పట్ల చేసేటువంటి కర్మ పట్ల మరి ఏ కోరిక లేకపోవడం, మరి అయిష్టము కూడా లేకపోవడం, అసలు ఇష్టము లేదు అయిష్టము లేకుండా చేయబడేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే కదా సాత్విక కర్మ అని చెప్తూ ఉంటారు. అసలు కర్మను గురించి ఎక్కడ చెప్పవలసి వచ్చినప్పటికీ కూడా పరమాత్మ అయిన భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే పదే 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 అదే మాటను చెప్తూ ఉన్నారు. ఏమని? నియతం అని పదే పదే చెప్తూ ఉన్నారు ఆ పదాన్ని గురించి. నియతము అంటే వేదముల చేత శాస్త్రాదుల చేత నియమింపబడినది అనే అర్థమే కదా. వారికి తోచినది సత్యము అని భావించకూడదు. ఎందుకు అంటే లోకో భిన్న రుచి, అటువంటి రకరకాలైనటువంటి భావాలు ఉన్నటువంటి వాని యొక్క బుద్ధికి మనసుకి తోచేటువంటి విషయమే సత్యము అని ఎప్పటికీ భావించకూడదు. జనులంతా కూడా దేనిని అనుసరించాలి అంటే శాస్త్రం యొక్క ప్రామాణికతను తీసుకోవాలి. శాస్త్రం యొక్క ప్రమాణాన్ని తీసుకొని దానితో తన యొక్క అనుభవాన్ని కూడా మేళవింపజేసుకొని వ్యవహారం చేయాలి. కాబట్టే ఇష్టం వచ్చినట్టు కర్మను చేస్తారా? చెయ్యరు కదా. అలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కర్మను చేయకుండా శాస్త్రంలో చెప్పబడింది ఆ శాస్త్రనీతమగు కర్మనే కదా చేయాలి అని ఆదేశించడానికి కారణమైనది. ఎందుకు అంటే ఇప్పుడు మనం సమయం చూస్తూ ఉన్నాం. కాదు నా ఇష్టమైన సమయం నేను అనుకుంటాను అని ఉదయం 7 గంటలని మధ్యాహ్నం 3 గంటలు అనుకుంటే అది తప్పు కదా. ప్రపంచం మొత్తానికి కూడా ఒక సమయాభావం ఉంటుంది. అది సూర్యోదయాన్ని బట్టి మనకి గడియారాలు అనేవి దానిని తయారు చేయబడినవి. ఆ కాలమాన ప్రకారం గడియారంలో చూపించినటువంటి సమయాన్ని అందరం అనుసరిస్తాం. కానీ సూర్యోదయ సూర్యాస్త సమయాలను, శుభలగ్నాలను, ముహూర్తాలను అనుసరిస్తాం. కానీ నాకు ఇదే ఇష్టము, నేను 7 అనుకోను, నేను 3 అనుకుంటాను అంటే అది తనకు తోచినది అనుకుంటే అది సరైన సమయం అవుతుందా? కాదు. ప్రతి ఒక్కరం కూడా కాలగమనాన్ని అనుసరించిపోయేటప్పుడు కాల ప్రమాణంలో ఏదైతే మనకు నిర్దిష్టంగా తెలియజేయబడిందో దాని ప్రకారం అనుసరిస్తాం. అంతేగాని నాకు తోచిన సమయం ఇది, మరి నీకు తోచినది నువ్వు అనుకో అని అంటే అది విచ్చలవిడితనం కదా. కాబట్టి ఇక్కడ ఎటువంటిది అంటే
శాస్త్ర ప్రమాణాన్ని మనకు మహనీయులు ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక వేదాలు ఉన్నవి, దానిని ఏర్పాటు చేసినటువంటి విషయ ప్రకారం దానిలో ఏదైతే శాస్త్రం విధిస్తుందో ఆ విధించినటువంటి ప్రకారమే శాస్త్రంలో నియతమైనటువంటి కర్మనే చేయాలి అని కదా ఆదేశించడానికి కారణమైనది. ఎందుకు అంటే శ్రీరామచంద్రుల వారికి యుగ పురుషులు, త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మప్రభువులు. ఆ యుగంలో అనేక రాజులు అనేవారు శరీరాలు వదిలివేసిన శ్రీరామచంద్రమూర్తి యొక్క శరీరం కూడా పోయినప్పటికీ కూడా ఆ శ్రీరామచంద్రుడిని మాత్రమే ఒక్కరినే యుగ పురుషుడు అనడానికి కారణమేమి అంటే ఆయన ప్రతి ఒక్కదానికి పూర్వభాషి, అంటే శత్రువుల సైతం కూడా ముందుగా తనే పలకరించేటువంటి అహంకారం లేనివాడు. తనకేదైనా రాజ్యపాలన విషయంలో ఏదైనా సంశయం పొడమిందా గురువులను, పురోహితులను, ఆస్థాన గురువులను సంప్రదించేవాడు, వేదశాస్త్రాలను అనుసరించేవాడు, శాస్త్ర ప్రకారమే తాను అటువంటి ధర్మబద్ధమైనటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆ విధమైనటువంటి పాలన కొనసాగించేవాడు. అంతేకాదు ఇంకా కూడా అటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఎందుకు తీసుకున్నారు ఇప్పటికీ కాదు, ఆ చంద్ర తారార్కం సూర్యచంద్రులు ఉండేటంత వరకు కూడా త్రేతాయుగానికి యుగ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి యొక్క కీర్తి అలా కొనసాగుతూ ఉంటుంది. ఆయన్ని మనం ఎవ్వరం చూడకపోయినా ఆయన యొక్క రూపాన్ని మనం వేదంలో చెప్పబడినటువంటి రూపుగా చిత్రకారుడు వేసినట్టుగా మనం దానిని ముద్రించుకున్నాం మన యొక్క మతులలో. ఆ ప్రకారం ఎప్పుడు త్రేతాయుగం వెళ్ళిపోయింది, మరి ద్వాపర యుగం వెళ్ళిపోయింది, కలియుగం దగ్గరకు వచ్చింది. అయినా కూడా త్రేతాయుగంలో ఉన్న యుగ పురుషుణ్ణి, ఇంకా కూడా కృతయుగంలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వారిని, వీరినందరినీ కూడా మనం మునీశ్వరులని వీరినందరినీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే అది దైవిక తెలివికి లోబడి ఏ యొక్క వ్యక్త పరబ్రహ్మస్వరూపం నుండి వెలువడినటువంటి ఆ యొక్క వేదవాంగ్మయం ఉన్నదో ఆ వేదంలో తెలియజేయబడినటువంటి విధంగా ఎవరు అనుసరిస్తారో వారిదే ధర్మబద్ధమైనటువంటి జీవనం. అందుకే మనకి శాస్త్ర ప్రమాణాన్ని తీసుకోండి అని మనకు ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరి స్కూలుకు వెళ్తూ ఉన్నాం, పాఠశాలలకి వెళ్ళినప్పుడు మన ఇష్టమైనది మనం చదువుతామంటే అక్కడ వీలవదు. అక్కడ ఉపాధ్యాయుడు పాఠ్యాంశంగా ఏదైతే చెప్పాడో ఆయన ఇష్టమైనది చెప్పినా వీలు పడదు. ఆ సంవత్సరానికి ఒక 10వ తరగతి ఉన్నది, దానికి తగినటువంటి పాఠ్యాంశాలను బోధిస్తేనే వాడు 10వ తరగతి అనేటువంటిది వాడు ఉత్తమ శ్రేణిలో మరి ఉత్తీర్ణత చెందుతాడు. తర్వాత మరో క్లాస్కి వాడు ప్రమోట్ అవుతాడు. అంతేకాని మాస్టర్కి వచ్చినటువంటి విద్వత్తు, ఆయనకు వచ్చినటువంటి తెలివి, ఆయనకు వచ్చిన పాండిత్యం అంతా వలకబోస్తే ఆ విద్యార్థులకు వస్తుందా? రాదు. అది రాస్తే వాడు ఉత్తీర్ణుడు అవుతాడా? కాదు. అందుకని ప్రతి ఒక్కదానికి కూడా ఒక మూలమైనటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ బోధించిన దాని ప్రకారమే అనుసరించాలి. 10వ తరగతికి ఇది, ఈ తరగతికి ఇది, ఈ తరగతికి ఇది అని చెబుతూ మెడికల్ వాళ్ళకి ఇంజనీరింగ్ కోర్సు కానీ, ఇంజనీరింగ్ కోర్సు వాళ్ళకి మెడికల్ కానీ బోధిస్తే ఎవ్వడూ దేనికి ప్రకారం దాన్ని అనుసరించేవాడు దానికి తగినటువంటి న్యాయం చేసుకోలేడు. అలాగే ప్రతి ఒక్కరం కూడా మన ఇష్టానుసారం మనం పోతాము అంటే శాస్త్ర ప్రమాణాన్ని కనుక తీసుకోకుండా మన అనుభవాన్ని శాస్త్ర ప్రమాణానికి మేళవించుకోవాలి. కానీ మన ఇష్టమైనటువంటి కర్మను చేస్తే ఏమవుతుంది అంటే అయితే ఇష్టం వచ్చినటువంటి కర్మను చేస్తే విపరీతమైనటువంటి ఫలితాలే వెలువడతాయి. కాబట్టి ఎవరి ఇష్టమైనట్టుగా వాళ్ళు కర్మను చేయకూడదు. శాస్త్రంలో విధించబడినటువంటి శాస్త్ర నియతమైనటువంటి కర్మనే చేయాలి అని ఆదేశించడానికి కారణమైనది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క జీవి అవసరాలకి అనేక కర్మలు, అవి మనకు చెడుగా కనపడవచ్చు, కానీ వాటి యొక్క జీవనాన్ని గడుపుకోవాలి అంటే అటువంటి తక్కువ జంతువుని ఎక్కువ జంతువు తినేస్తుంది. అదే క్రియ మనం చేస్తే తెలివి
ఉండి కూడా, దైవాన్ని పొందగలిగే తెలివి ఉండి, శరీరాన్ని రాకుండా ఆపుకోగలిగినటువంటి తెలివి ఉండి కూడా, అజ్ఞానము లేని శరీరమే అయినా కూడా అజ్ఞాన స్థితిలో పశువులకు మరి అవతల ఒక జంతువుని రక్తమాంసాదులతో ఉన్నటువంటి మన శరీరానికి మరొక రక్తమాంసాలతో ఉన్నటువంటి పదార్థాన్ని మనం భుజిస్తున్నాము అంటే ఆ పశువులకి మనకి ఏమన్నా వ్యత్యాసం ఉన్నదా? లేదు. అందుకే శాస్త్రనీతమైనటువంటి కర్మ ఏమని చెప్తుంది? ఎవరికి ఏది హితమైనదో అది శాస్త్రం బోధిస్తుంది, దాని ప్రకారమే అనుసరించాలి. కానీ ఎవరి ఇష్టానుసారం యథేష్టాచరణం అనేటువంటిది చేస్తే దానికి తగినటువంటి ఫలితమే అనుభవిస్తూ సంసార దుఃఖంలో తగులుకొని వదలకుండా అనేక సృష్టి ప్రారంభం ప్రళయాంతం వరకు కూడా పూర్తిగా ఆ సంసార బంధంలోనే ఇరుక్కొని ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే వారి ఇష్టం వచ్చినట్లుగా కర్మను చేయకూడదు. చేయకుండా శాస్త్రనీతమైనటువంటి కర్మనే చేయాలి అని చెప్పడానికి కారణమైంది. అందుకే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్తు అన్నట్లుగానే ప్రపంచంలో కర్మ చేయకుండా ఎవడైనా ఉంటాడా? ఉండలేడు. కర్మ అంటే బండరాళ్ళు మోయడం, వ్యవసాయాలు చేయడం ఇదే కాదు. ప్రతి ఒక్క జీవి కూడా కర్మ అనేటువంటి శ్వాస తీసుకోవడం, భోజనం చేయటం, భోజనాన్ని అరిగింపజేసుకోవడం, మరి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సంబంధమైన నిత్యకృత్యాలు కొనసాగుతూ ఉండడం కూడా కర్మే. అటువంటి కర్మ చేయకుండా కూడా జీవి అనేటువంటిది ఉండగలుగుతుందా? ఉండదు. ఆ జీవికి ఒక ఉనికి ఉండదు. ఉనికి ఉన్నది అంటే శరీరమే జీవికి. కానీ దాని యొక్క స్థానాన్ని తను పొందినప్పుడు ఆ జీవికి ఉనికి ఉండదు. అంతేకాని శరీరగతుడైనటువంటి జీవుడు కర్మ చేయకుండా ఉంటాడు అంటే శరీరాన్ని వదిలివేస్తాడు, కానీ ఆ జీవుడు కర్మ చేయకుండా ఉండలేడు, ఉండడు. కాబట్టి ఇక్కడ కర్మ అనేటువంటిది నిత్య జీవితంలో సర్వులకు కూడా అత్యవసరమైనటువంటి కర్తవ్యం. కాబట్టి దాని యొక్క రహస్యాన్ని ప్రతి ఒక్కరూ బాగా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే అది చక్కగా అర్థమవుతుంది. ఎలాగంటే కర్మానుబంధాన కల్గును అంగంబు కర్మాంతకాలాన గతమునందు పెండ్లాము బిడ్డలు ప్రియబంధులు హితులు తల్లిదండ్రులు అన్నదమ్ములంచు నా ధనంబు గృహంబు నా భూమిలివి అంచు కర్మతంత్రమున అజ్ఞానవశత ఈ జీవతనువులే నిక్కంబుగా నుంచి చిక్కంబులో పిట్ట చిక్కుభంగి జనుడు మిథ్యయైన సంసారమున జిక్కి అదియ సత్యలోకమదియ స్వర్గమదియ విష్ణులోకమదియ కైలాసంబుగానమ్మి ముక్తిగానలేడు. వాడు ముక్తత్వాన్ని పొందాలి అంటే శాస్త్రంలో నియమించినటువంటి కర్మనే చేయాలి. ఎలాగంటే కర్మఫలము చేత కష్ట సుఖంబులు కలుగుచుండు నరులకందరికీ కాక కర్త ఒకడు ఉన్నాడే, ఎవ్వడూ కర్తలేడు. ఎవడి కర్మకు వాడే కర్త. అటువంటి ఆ వాడు చేసినటువంటి కర్మఫలము చేతనే దుఃఖాలు సుఖాలు అనుభవింపజేసేటువంటిది. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ఎవరు కూడా కర్తలేదు, కర్మే వానికి. మరి ఆ కర్తకు కర్మే కర్త. కాబట్టి కర్మానుబంధాన కల్గును నంగంబు, కర్మ అనే అప్పుదిరే నిమిత్తమే శరీరము అనేది వస్తుంది. కర్మ అనేది ముగిసిపోయినప్పుడు శరీరము కూడా నశించిపోతుంది. ఈ మధ్యలో శరీరము అవతరించి శరీరము పోయేలోగానే మనం నా భార్యని, నా బిడ్డనని, నా భర్తని, నా ప్రియ బంధువులని, నాకు మంచి స్నేహితులని, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, నా ధనము, నా గృహము, నా భూమి అనే కర్మతంత్రంలో అజ్ఞానవశము చేత తగులుకొని ఉంటాడు. కాబట్టి ఈ జీవతనువులు ఏవైతే ఉన్నాయో, జీవుడు ధరించినటువంటి తనువు ఏదైతే ఉన్నదో ఆ యొక్క పృథ్వీభూతమైనటువంటి ఈ పార్థివ దేహమే సత్యముగా ఇన్ని చిక్కంబులో బిట్ట చిక్కుభంగి అంటే తనను తాను మూసివేసుకునేటువంటి వలను పండుకొని దానిలో ఉన్నటువంటి పెట్ట తన గూడును తానే మూసుకొని ఉన్నట్లుగానే ఉంటాడు. అంటే తన బంధాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. జనుడు మీ జయైన సంసారమున జిక్కి,
అంటే మనుజుడైనటువంటి వాడేం చేస్తాడు? అబద్ధమైన అస్థిరమైన ఈ యొక్క పుట్టుక చావులకు లోబడినటువంటి సంసారములు చిక్కి అది సత్యలోకం, అది మళ్ళీ అక్కడికి వచ్చి కూడా నేను బ్రహ్మలోకాన్ని పొందాలి, లేదా విష్ణులోకాన్ని పొందాలి, కైలాసమును పొందాలి అని నమ్మి ఈ యొక్క త్రిగుణాలకు మూలమైనటువంటి సత్వగుణము, రజోగుణము, తమో గుణమును ఆశ్రయించి దాని ప్రకారమే నమ్మి వాడు మరి ఎటువంటి ముక్తితత్వాన్ని పొందింపజేసేటువంటి సద్గురువు దగ్గరికి వెళ్ళి సద్గురువు ద్వారా ఆ యొక్క మరి శాశ్వతమైన పరమార్థ తత్వాన్ని తెలుసుకోలేక మళ్ళీ కూడా త్రిగుణాలలోకే లోబడి త్రిగుణాల సంబంధమైనటువంటి ఆ యొక్క దేవీ దేవతల యొక్క లోకాలనే పొందాలి అని తన యొక్క సమయాన్ని వృధా చేసుకొని సంసారంలో పడి మళ్ళీ కూడా శారీరక సంబంధమైన రాకపోకలను కొనసాగిస్తూనే ఉంటాడు. కాబట్టి అసలు ఈ శరీరం ఉన్న తర్వాత కర్మ చేయకుండా ఎవడైనా ఉండగలడా అంటే ఉండలేడు. ఆ కర్మ ప్రకారమే తగినటువంటి మంచి కర్మ చేస్తే మంచి ఉత్తమమైనటువంటి శరీరము, లేదు చెడు కర్మ చేస్తే దుష్టత్వంతో ఉన్నటువంటి క్షుద్రమైన క్రిమికీటకాదుల శరీరము, ఎట్టకేలకు ఏదైనా సరే శరీరము అనేటువంటి రాకపోకలు కలిగినటువంటిదే కర్మబంధము అనే చెబుతూ ఈ కర్మ అనేటువంటిది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి క్రిమికీటకాదులు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు కూడా కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఎందుకు? ప్రతి ఒక్క శరీరము కూడా కర్మ రుణము దీర కలిగెను దేహంబున పుణ్యవశమున నలిన నాభ. కర్మ అనే అప్పు తీర్చుకునే నిమిత్తమే ఈ యొక్క కరచరణాది అవయవాలతో కూడినటువంటి కళేభరాలు కల్పించబడినవి అని చెప్పుకుంటూ అటువంటి శరీరాలు ఉత్పన్నమైన తర్వాత అది కర్మ ద్వారా ఉత్పన్నమైనది కాబట్టి కర్మను చేయటమే కర్తవ్యమై ఉన్నది ఆ శరీరాన్ని ధరించినటువంటి వానికి. కాబట్టి అసలు సర్వులకు కూడా అత్యవసరమైనటువంటి కర్తవ్యం ఏమై ఉన్నది అంటే కర్మ అనేటువంటిది నిత్య జీవితంలో వాడు జీవించి ఉండగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏమై ఉన్నది అంటే కర్మ చేయడమే. అయితే దాని రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎవడైతే తరించాలి, పరమార్థతత్వాన్ని పొందాలి, పారమార్థిక చింత చేయాలి అన్నప్పుడు దాని రహస్యాన్ని తెలుసుకోవాలి. కర్మే రాజసంతో చేసిన, తామసికతో చేసిన, సాత్వికంతో చేసిన, శుద్ధ సత్వంతో చేసిన కర్మే, పనే. కానీ దాని యొక్క రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు కర్మను చేస్తూ కూడా కర్మకు అంటకుండా ఉండేటువంటి స్థితి అందరూ కూడా బాగా తెలుసుకొని ఉండడం అనేటువంటిదే కదా అర్థమై ఉన్నది. దాని ద్వారానే కదా మళ్ళీ కూడా ఈ బంధాన్ని కలిగించే ఉపాధులు కలగకుండా ఉండేటువంటి కర్మ ఏమై ఉన్నది అనే విషయాన్ని తెలుసుకొని కర్మను ఆచరించాలి. కాబట్టి సాత్వికమైనటువంటి కర్మను గురించి భగవానుడు ఇక్కడ మనకి తెలియజేసిన విషయంగానే ఈ యొక్క సాత్వికమైనటువంటి భావాలు సర్వులకు కూడా చాలా చాలా ప్రధానములై ఉన్నవి. కాబట్టి అసలు కర్మ అనేటువంటిది ఏ ప్రకారంగా ఉండాలి అంటే శాస్త్రనియతమై ఉండాలి. శాస్త్రము అనేటువంటిది అది సర్వజన సమ్మతమైనటువంటిది, సాధు మహనీయుల యొక్క అనుభవ సిద్ధమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఒకరి ముక్కు వాసన చూస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ముక్కులన్నీ కూడా వాసనే చూస్తాయి. అంతేగాని నా ముక్కు వింటుంది అని మరి వ్యత్యాసంగా చెప్పగలుగుతామా? అది సాధ్యం కాదు కదా. అట్లాగే నాలుక రుచి చూస్తుంది అంటే సర్వ ప్రపంచవ్యాప్తంగా కూడా నాలుక ద్వారానే రుచిని గ్రహిస్తాడు. వాడు తింటేనే శరీరం పోషింపబడుతుంది అనేటువంటి కొన్ని ఏ విధంగా అంటే ప్రాపంచక సంబంధమైన ప్రకృతి సత్యాలు ఇవి అందరికీ అన్ని ప్రదేశాలలో అన్నింటా ఒకే అనుభవాన్ని కలిగి ఉంటాయి. అందుకని ఏం చేయాలి వీటిల్లో అంటే సర్వులకి కూడా సాత్విక కర్మను గురించి తెలియజేయాలి అనుకున్నటువంటి పరమాత్మ ఏమని తెలియజేస్తూ ఉన్నారు అంటే ఎవరైనా సరే ఆచరించవలసినటువంటి కర్మ లక్షణాలు ఈ ప్రకారంగానే ఉండాలి. ఏ ప్రకారంగా? శాస్త్రనీతమై ఉండాలి. వాడు శాస్త్రాన్ని అనుసరించాలి. శాస్త్రాన్ని అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా వారు పడినటువంటి అవస్థలు పడ్డారేమో కానీ వాడు సత్యాన్ని నమ్మాడు, సత్యాన్ని చేరున్నాడు. అందుకే వాళ్ళు యుగ పురుషులు
పురుషులు చరిత్రలో మిగిలిపోయినటువంటి మనకి ఆదర్శ పురుషులుగా మిగిలిపోయారు అని చెబుతూ, అందుకే శాస్త్ర సమ్మతమై శాస్త్ర నియతమై ఉండాలి. అది శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటిది అయి ఉండాలి. సర్వ జీవరాశికి కూడా హితాన్ని కలుగజేసేటువంటిది శాస్త్ర ప్రమాణం కాబట్టి అది శాస్త్రనీతమై ఉండాలి. ఇంకా కూడా సంగరహితంగా ఉండాలి. చేసేదా పని యొక్క ఫలితము పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా, దాని పట్ల అభిమానం లేకుండా, ఒక అంచనా లేకుండా, ఇది ఇట్లా చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం, దీనికోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం, ఎంత డబ్బుని వెచ్చిస్తున్నాం, ఎంత మైండ్ను దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అన్నప్పుడు దాని పట్ల నాకెంత వస్తుంది, నాకేముంటుంది, దీనివల్ల ఫలితం ఏమిటి అనేటువంటి అభిమానం లేకుండా ఉండగలగాలి. ఇంకా మూడవది రాగద్వేషాలు లేకుండా ఉండాలి. నాకు ఇష్టమైన పని కదా, నాకు ఇష్టం లేదు, ఇది నాకు కష్టాన్ని కలగజేస్తుంది, ఇది నేను చెయ్యలేను అనేటువంటి దాని పట్ల ఇష్టం కానీ అయిష్టం కానీ కూడా లేకుండా ఉండాలి. చేయబడేటువంటి శాస్త్రనీతమైనటువంటి కర్మను కర్తవ్యంగా భావించి దానిని పూర్తి స్థాయిలో చేయాలి. ఇంకా కూడా నాలుగవది ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఆ చేసేటువంటి క్రియ యొక్క ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. దాని పట్ల ఎంత లాభపడతానో ఎంత నష్టపడతానో అనేటువంటి భావము, ఆవేశము, అంచనాలు, ఆసక్తి, సంగత్వము లేకుండా చేయగలగాలి. ఈ విధంగా అంటే ఆ చేయబడేటువంటి కర్మ 4 రకాలుగా కూడా చెప్పబడి ఉన్నది కదా. శాస్త్రనీతమై ఉండాలి, సంగరహితముగా ఆసక్తి అభిమానము లేకుండా చేయాలి, రాగద్వేషాలు కూడా లేకుండా చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయబడాలి. కాబట్టి ఈ 4 విధాలా గనక సరిపోయిందనుకో, ఆ సరిపోయి అలా ఆచరించబడేటువంటి కర్మ ఏమవుతుంది, చిత్తశుద్ధికరం అవుతుంది. వాని యొక్క చిత్తము శుద్ధత్వం అవుతుంది. ఆ శుద్ధపడినటువంటి చిత్తముతో చేయబడినటువంటి కర్మ కూడా శుద్ధమైపోతుంది. ఇకప్పుడు హృదయంలో ఉండేటువంటి ఏ యొక్క కలంకాలు, మాలిన్యాలు, దోషాలు ఉంటాయో అవన్నీ కూడా నివారించబడతాయి. అలా ఏ దోషాలైతే ఉన్నవో దోషాలన్నీ ఎప్పుడైతే భంజకమవుతాయో, నశించిపోతాయో, ఎప్పుడూ కూడా హృదయం ఖాళీగా ఉండదు. మలిన వాసనతోనో లేదా సాత్వికమైన వాసనతోనో, దుర్గంధంతోనో సుగంధంతోనో నిండి ఉంటుంది. ఎప్పుడైతే మాలిన్యాలు తొలగిపోయినవో ఇకప్పుడు జ్ఞానం అనేది అందులో ప్రవేశిస్తుంది. జ్ఞాన ప్రవేశమే మురికిని నెట్టివేస్తుంది. మురికి తొలగిపోతేనే ఆ ఖాళీలో జ్ఞానం నిండిపోతుంది. అటువంటి జ్ఞానప్రదమైనటువంటిది మోక్షాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.